హే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జావా బేస్డ్ ఆన్ చేసి మాస్టరింగ్ డెసిషన్ సెలెక్షన్ కంట్రోల్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ జావా డిఎస్ఎస్ సిరీస్. సో కంప్లీట్గా చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ దిస్ ఈస్ అవర్ రెపోజిటరీ. సో జావా డిఎస్ఎస్ సిరీస్ రిలేటెడ్ ప్రతి క్వశ్చన్ వాట్ ఎవర్ వీ డిస్కస్ సో ఇందులో పోస్ట్ చేస్తాను. రెపో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ దెన్ రెపోని స్టార్ట్ చేసి పెట్టుకోండి. దెన్ అప్డేట్స్ అన్ని మీకు ఆన్ టాప్ ఉంటాయి. మాస్టరింగ్ డెసిషన్ అండ్ సెలక్షన్ కంట్రోల్ ఇన్ జావా. బేసిక్‌గా ఈ మాస్టరింగ్ డెసిషన్ అండ్ సెలక్షన్ కంట్రోల్‌లో ఏం చేస్తామంటే, ఒక క్వెషన్ తీసుకొని ఒక డీఎస్ఏ క్వెషన్ తీసుకొని వితౌట్ యూజింగ్ లూప్స్ జస్ట్ ఓన్లీ యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ సాల్వ్ చేస్తాం. డీఎస్సీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బేసిక్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ఆన్ ప్రైమర్లీ ఆన్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. మనం ఈ పర్టికులర్ దాంట్లో 4 క్లాసిక్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ని మనం కండిషన్స్ యూజ్ చేసి వితౌట్ యూజింగ్ ఎనీ లూప్స్ ఓన్లీ కండిషన్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. బిఫోర్ దాట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన ఆర్ ఎల్స్ ఈ వీడియో మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇఫ్ ఎనీ అదర్ డిఎస్ఏ రిలేటెడ్ రిసోర్సెస్ కావాలన్నా ఆర్ ఎల్స్ వీడియోస్ కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం, చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ అ ప్రైమ్ యూజింగ్ ఓన్లీ కండిషన్స్. సో ఒక నెంబర్ ఇచ్చేసి అది ప్రైమా కాదో చెక్ చేయాలి. సో ఆబ్జెక్టివ్ ఏంటి? డిటర్మైన్ వెదర్ ఏ గివెన్ నెంబర్ ఎన్ ఈజ్ అ ప్రైమ్ యూజింగ్ నో లూప్స్ ఓన్లీ డెసిషన్ స్టేట్మెంట్స్. ఓకే, సో దీనికి మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి? మోస్ట్ ఆఫ్ కేసెస్ ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ డివిజన్స్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్, రైట్? నార్మలీ వీ హ్యాడ్ చెక్ divisibility from 2 to root of n, but without loops we just limit our checks. ఏదైతే చెకింగ్ ఉంటుందో అది లిమిటెడ్ చెకింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఫర్ స్మాల్ నెంబర్స్ వీ కెన్ ఇమీడియట్లీ రికగ్నైజ్ స్మాల్ ప్రైమ్స్. అంటే స్మాల్ ప్రైమ్ నెంబర్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా, 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ 13. సో ఇలా టెస్ట్ డివిజిబిలిటీ బై దూ స్మాల్ ప్రైమ్స్ ఫర్ అదర్ నెంబర్స్. సో ఈ స్మాల్ నెంబర్స్ తీసుకొని వీటితో రిమైనింగ్ నెంబర్స్ డివైడ్ చేస్తాం అండి. So this method is not accurate for all numbers, but it's a practical exercise in using if else statements. So మీకు ఇంటర్వ్యూస్ లో మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఓన్లీ యూజింగ్ కండిషన్స్ అడగకపోవచ్చు, బట్ లాజిక్ అనేది మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. దెన్ దిస్ ఇస్ ద జావా కోడ్. ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ప్రైమ్ చెక్ నో లూప్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను, ఐపీ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇఫ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు 2, input equals to 3, or input equals to 5, or equals to 7, or equals to 11 అయితే మనకు ప్రైమ్ నెంబర్ ఇచ్చారు. సో మనకు తెలుసు కదా, దీస్ ఆర్ 2, 3, 5, 7, 11 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి. సో మనకు ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోవాలి. ఎల్స్ ఇఫ్ ఇన్పుట్ ఈస్ లెస్ దెన్ 2 అయితే ఇన్పుట్ అనేది ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో లెస్ దెన్ 2 అయితే అఫ్ కోర్స్ 0, 1, రైట్, నాట్ ప్రైమ్ నెంబర్స్. ఎల్స్ ఇఫ్ input modulus of 2 equals to 0, modulus of 3 equals to 0, modulus of 5 equals to 0, modulus of 7 equals to 0, modulus of 11 equals to 0, then system out dot println input is not a prime number. So ఎందుకు అంటే 2, 3, 5, 7, 11 are the prime numbers. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక నెంబర్ అనేది ఈ 2, 3, 5, 7, 11 తో కానీ డివిజిబుల్ అయితే దెన్ అఫ్ కోర్స్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్? సో అదే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దెన్ ఎల్స్ కండిషన్ లో రిమైనింగ్ ఏవైతే డివిజిబుల్ ఇక్కడ అవ్వవో అవన్నీ ప్రైమ్ నెంబర్స్, కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ లో ప్రైమ్ నెంబర్ ఇన్పుట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ కోడ్. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. యా, దిస్ ఈస్ అవర్ కోడ్. సో డిబగ్ చేద్దాం. యా, 1517 ఈస్ ద ప్రైమ్ నెంబర్. దాన్ని ఇంకోసారి డిబగ్ చేద్దాం. నౌ 19 ఈస్ ద ప్రైమ్ నెంబర్. again 33 ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో యా, అవుట్పుట్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా వస్తుంది. దెన్ సెకండ్ క్వశ్చన్, చెక్ వెదర్ ఏ క్యారెక్టర్ ఈజ్ అ ఓవల్ ఆర్ ఎ కాన్సోనెంట్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? గివెన్ ఏ సింగిల్ క్యారెక్టర్, డిటర్మైన్ ఇఫ్ ఇట్స్ అ ఓవల్ ఆర్ కాన్సోనెంట్ కన్సిడరింగ్ బోత్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్. సో ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తారు, అది ఓవల్ కాన్సోనెంట్ మనం డిటెక్ట్ చేయాలి. బోత్ అది క్యాప్స్ లో, ఐ మీన్ అప్పర్ కేస్ లో ఇచ్చినా చేయాలి, లోవర్ కేస్ లో ఇచ్చినా చేయాలి. ఓకే, దెన్ నార్మల్లీ మనకు దీనికి స్ట్రాటజీ అండ్ లాజిక్ ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఎన్ని ఓవల్స్ ఉన్నాయి? 5, AEIOU, రైట్? అండ్ చెక్ ఫర్ బోత్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అంటే ఏంటి? మనం మల్టిపుల్ ఆర్ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటాం. సో ఆర్ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు సింపుల్ గా అయిపోతుంది. అండ్ ఎనీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్ నాట్ ఎ ఓవల్ ఈస్ అ కాన్సోనెంట్. సో ఏదైనా ఒకటి ఓవల్ కాదు అంటే దాని మీనింగ్ ఏంటి? అది కాన్సోనెంట్ అనే కదా. సో దట్స్ అ సింపుల్ స్ట్రాటజీ అండ్ లాజిక్.
సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఓవల్ కాన్సోనెంట్ చెక్ అని తీసుకున్నాను. అండ్ ఒక ఇన్‌పుట్ తీసుకున్నాను. చార్ సీహెచ్ అని చెప్పి. దెన్ ఇఫ్ సీహెచ్ ఈక్వల్స్ టు లోవర్ ఏ ఆర్ ఎల్స్ ఈ, ఐ, ఓ, యు. సో మనకేం ప్రింట్ అవ్వాలి? ఓవల్ అనే ప్రింట్ అవ్వాలి. దీస్ ఆర్ ద లోవర్ కేసెస్. నేను అగైన్ మళ్ళీ అప్పర్ కేసెస్‌కి రాయాలి కదా! సో ఇక్కడే నేను కంటిన్యూ ఏం చేశాను? ఇక్కడ ఇంకొక ఆర్ ఫంక్షన్ తీసుకొని అగైన్ మళ్ళీ క్యాప్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఇచ్చా. ఓకే. సో మీరు ఇలానే ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ లేదు అంటే ఒక ఇఫ్ కండిషన్‌లో లైక్ లోవర్ లెటర్స్ ఇచ్చి ఇంకొక ఇఫ్ ఎల్స్ లో అప్పర్ ఇవ్వచ్చు, లేదంటే అప్పర్ లోవర్ ఇచ్చు. సో దట్స్ యువర్ చాయిస్. బట్ నేనైతే ఇలా ఇచ్చాను. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఇచ్చిన క్యారెక్టర్ అనేది దీంతో మ్యాచ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ అ ఓవల్. ఇఫ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇట్స్ అ కాన్సోనెంట్. ఓకే, సింపుల్ లాజిక్. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. దిస్ అ ప్రోగ్రామ్ ఒకసారి డీబగ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నేను క్యాప్స్ ఏ ఇచ్చానంటే ఇట్స్ అ ఓవల్, రైట్? అగైన్ డీబగ్. ఇప్పుడు నేను స్మాల్ ఎస్ ఇస్తాను. సో ఇట్స్ కాన్సోనెంట్. సో పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. Yeah. Next, problem 3. Classify a character as a vowel, consonant, number, or symbol. So, then clear objective ఏంటి? Receive a single character as an input and classify it as అది vowel, consonant, else number, else symbol అని చెప్పి క్లాసిఫై చేయాలి. అంటే ఒక క్యారెక్టర్ తీసుకుని వస్తాం. ఆ క్యారెక్టర్ అనేది ఎదురు అది ఓవల్ అయి ఉండొచ్చు, కాన్సనెంట్ అయి ఉండొచ్చు, నెంబర్ అయి ఉండొచ్చు, ఆర్ సింబల్ అయి ఉండొచ్చు. సో అది మనం డిటెక్ట్ చేయాలి, రైట్? సో దీనికి క్లియర్ స్ట్రాటజీ ఏంటి? చెక్ ఫర్ ఓవల్స్. ఫస్ట్ ఓవల్స్ చెక్ చేస్తాం యాజ్ లైక్ ఇంత ముందు ప్రీవియస్ చెక్ చేసినట్లే సేమ్ లాజిక్. దెన్ చెక్ ఫర్ ద నెంబర్స్. సో నెంబర్స్ చెక్ చేస్తాం. తర్వాత లెటర్స్ ని ఎల్స్ రిమైనింగ్ ఈ ఓవల్స్, నెంబర్స్, లెటర్స్ కానీ చెక్ చేసామంటే దెన్ రిమైనింగ్ అన్ని సింబల్సే కదా, రైట్? సో దట్స్ ద లాజిక్ హియర్. సో కోడ్ ఏంటి? ఇక్కడ నేను క్యార్ క్లాసిఫై అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. అందులో ఒక ఇన్పుట్ తీసుకున్నాను, క్యార్ సిహెచ్ అని చెప్పి. సో ఆ ఇన్పుట్ ని రీడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓవల్స్ చెక్ చేస్తా. ప్రీవియస్ రాసినట్టే సేమ్ లాజిక్. అండ్ దెన్ ఆఫ్టర్ ఓవల్స్ నేను నెంబర్స్ చెక్ చేస్తున్నా. సో నెంబర్స్ అనేవి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 9 కదా. సో క్యారెక్టర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి అండ్ క్యారెక్టర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ నెంబర్ తో మ్యాచ్ అయితే దెన్ ఇట్ ఈస్ అ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ మనం 4 నెంబర్స్ ఇచ్చినా if a first character of a number is 0 to 9, then it take as a number anamata. Then check for the alphabet range. Character is greater than or equals to A and character is less than or equals to Z. Or character is greater than or equals to caps A and character is less than or equals to caps Z. సో ఇక్కడ రేంజ్ ఇచ్చాం. సో ఈ రేంజ్ లో కానీ మన క్యారెక్టర్ ఉంటే అది కాన్సోనెంట్. దెన్ ఎల్స్ రిమైనింగ్ అన్ని సింబల్స్. కానీ ఇక్కడ మనం మెయిన్లీ క్లియర్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవెల్స్ ఫస్ట్ ఇవ్వాలి, దెన్ కాన్సోనెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే కాన్సోనెంట్స్ ఆర్ ద రేంజింగ్. సో ఈ రేంజ్ లో ఏ ఐ మీన్స్ అగైన్ ఓవెల్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ కండిషన్ కానీ అప్లో ఇచ్చాము అంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. దెన్ మనం ఏమి ఇచ్చిన లైక్ ఓవెల్స్ ఇచ్చిన కాన్సోనెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో కాబట్టి మేక్ షూర్ ఆర్డర్ అనేది ఇలా ఉండడానికి ట్రై చేయండి. సో ఒకసారి రన్ చేద్దాం. యా, దిస్ ఆ ప్రోగ్రామ్ ఒకసారి డిబగ్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా సింబల్ ఇచ్చానంటే ఈజ్ అ సింబల్, రైట్? అగైన్ డీబగ్. ఇఫ్ ఏమైనా నేను రైట్ ఇచ్చాను, ఏ ఈజ్ అ ఓవల్. ఇఫ్ ఏమైనా నేను నెంబర్ కానీ ఎంటర్ చేశానంటే సో 1 ఈజ్ అ నెంబర్. చెప్పాను కదా, లైక్ మనం ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ నెంబర్ మాత్రం తీసుకుంటుంది. సో 1 ఈజ్ అ నెంబర్. సో వర్కింగ్ ఫైన్. Next, fourth problem, display series up to n divisible by the 2, 3 or 5 without loops. So the main objective ఏంటి? Print all the numbers up to a user input limit n, only those divisible by the 2, 3 or 5 but without using loops. Okay. సో లూప్స్ యూస్ చేయకుండా ఓన్లీ కండిషన్స్ యూస్ చేసి అప్ టు ఎన్ నెంబర్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఎన్ అని చెప్పి ఒక 10 తీసుకున్నాను అంటే అప్ టు 10 వరకు 2, 3 అండ్ 5 తో డివిజిబుల్ అయ్యి అన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో దట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. దెన్ దీనికి స్ట్రాటజీ ఏంటి ఆర్ ఎల్స్ లాజిక్? నార్మల్లీ లూప్ వుడ్ బి ద ఐడియా. లైక్ ఇలాంటి వాటికంతా లూప్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఓన్లీ యూజింగ్ కండిషన్స్ అన్నారు వితౌట్ యూజింగ్ లూప్స్. ఓకే. Without loops can only hardcore conditions for each value up to the practical limit. సో అలాంటప్పుడు మనం ప్రాక్టికల్ లిమిట్ ఇవ్వాలి అప్ టు ద లైక్ ఎన్ ఎంత అయితే అంతవరకు మనం ప్రాక్టికల్ లిమిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి మించి ఇంటర్వ్యూస్ లో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్
లైక్ మిమ్మల్ని అడగకపోవచ్చు. దెన్ కోడ్ ఏంటి? ఒక ఇంట్ n తీసుకున్నాను. దెన్ ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ 0 మోడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అయితే 0 ప్రింట్ అవ్వాలి. దెన్ సేమ్ యాస్ ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ 1 మోడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0, 1 మోడ్యులస్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 0, 1 మోడ్యులస్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 0 అయితే అంటే వీటిల్లో ఏ ఒక్కటి లైక్ మిడిల్‌లో ఆర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎయిదర్ 2తో, 3తో ఆర్ ఎల్స్ 5తో ఏ ఒక్క దాంతో మనకు డివిజిబుల్ అయినా అది మనకు ప్రింట్ అవ్వాలి ఆ నంబర్. సో, అందుకే ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సేమ్ అలా ప్రతి నంబర్‌కి చెక్ చేస్తాం అంటిల్ మనం ఏదైతే n వాల్యూ అనుకుంటున్నామో. ఓకే. మేక్ ష్యూర్ n వాల్యూ మీరు ముందుగానే ఒకటి అనుకోవాలి. సో, అనుకున్నంత వరకు మనం ఇక్కడ ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ కండిషన్స్ అప్ టు ఒక వాల్యూ ఇచ్చి n వాల్యూ ఇంకా ఎక్కువ ఇచ్చామంటే అది ప్రింట్ అవ్వదు. మనం ఇక్కడ కండిషన్స్ ఎంత వరకు అయితే ఇచ్చామో ఇక్కడ 10 వరకు ఇచ్చాం. సో, ఇఫ్ ఇన్ కేస్ n ఈక్వల్స్ టు 50 అని చెప్పి ఇన్‌పుట్‌లో ఇచ్చాము అంటే మనకు వర్క్ అవ్వదు. సో, అప్ టు 10 వరకే వర్క్ అవుతుంది మనకు. సో, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. యాహ్! థిస్ ఈస్ ఎంటైర్ కోడ్. డీబగ్ చేద్దాం. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను 15 ఇచ్చాను అంటే ఇట్ స్టిల్ ప్రింట్ అప్ టు 10 ఓన్లీ. ఎందుకంటే మనం n వాల్యూ అనేది అప్ టు 10 వరకే కండిషన్స్‌లో రాసామన్నమాట. ఓకేనా? సో, అగైన్ డీబగ్. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 6 ఇచ్చాను అంటే అప్ టు 6 వరకు ప్రింట్ అవుతుంది. లైక్ 6 వరకు ఏ నంబర్స్ అయితే మనకు 2, 3 ఆర్ 5తో డివిజిబుల్ అయితే అవి ప్రింట్ అవుతాయి. దెన్ ఇఫ్ 10 ఇచ్చామంటే అప్ టు 10 వరకు ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. యాహ్! దీస్ ఆర్ ద సమ్మరీ ఆఫ్ అవర్ టెక్నికల్ స్ట్రాటజీస్. లైక్ ఇక్కడ సమ్మరీ ఉంది. అలానే ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీస్ ఎందుకు నేర్చుకోవాలి లైక్ కంప్లీట్‌గా ఇచ్చాను. అండ్ లైక్ ఈ పర్టిక్యులర్ థింగ్స్ అన్నీ మీకు ఎలా గైడ్ అవుట్ చేస్తాయి. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రిపోజిటరీలో ఇచ్చాను. సో, ఐ విల్ మెన్షన్ దిస్ రిపోజిటరీ లింక్ ఆన్ డిస్క్రిప్షన్. సో, వెళ్లి ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ మీకు కంటెంట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఏమన్నా జావాలో డీఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే లైక్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కామెంట్‌లో మీకు నెక్స్ట్ ఏ టాపిక్స్ పైన కావాలో లైక్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ ఔట్ అవుతుందన్నమాట. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.